ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతియే నమః. విఘ్నేశ్వరుని యొక్క పూజలలో కానీ వినాయక చవితి యొక్క పూజలలో కానీ తులసీదళ సమర్పణను నిషిద్ధం చేశారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? దీనికి పురాణాలలో ఒక చిన్న కథ ఉంది. ఆ కథని వివరంగా చూద్దాం. పార్వతీదేవి యొక్క ముద్దుల తనయుడు విఘ్నేశ్వరుడు ఒకసారి గంగా తీరంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి తనని వివాహం చేసుకోమని చెప్పి అడుగుతుంది. వినాయకుడు ఆ ప్రస్తావనను సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు తనను తాను ఆధ్యాత్మికతకు మరియు బ్రహ్మచర్యం కోసం అంకితం చేసుకున్నాడు. ఈ విషయం ధర్మధ్వజ యువరాణికి చెప్పగా తనకి కోపం వచ్చింది. యువరాణి ఆ కోపంలో విఘ్నేశ్వరుని శపించింది. ఏమనంటే తనను దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని తీవ్రంగా శపించింది. ఈ పరిణామంతో ఆగ్రహించిన వినాయకుడు ధర్మధ్వజ యువరానికి ప్రతిశాపం ఇచ్చాడు. ఏమనంటే ధర్మధ్వజ యువరాణిని దీర్ఘకాలం రాక్షసుని చెంత ఉండమని ప్రతిశాపంలో పేర్కొన్నాడు. దీంతో బాగా చింతించిన యువరాణి వినాయకుడిని మన్నించమని పరిపరి విధాలా కోరుకుంది. దీంతో ప్రసన్నుడైన స్వామి ఆమెకు శాప పరిహారాన్ని చెప్పారు. ఏమనంటే కొంతకాలం మాత్రమే రాక్షసుని చెంత ఉండి తరువాత అతి పవిత్రమైన తులసీదేవిగా అవతరిస్తావు అని ఆమెకు అభయమిచ్చారు. ఈ జరిగిన వృత్తాంతం వల్ల వినాయకుడు తన పూజలో తులసీ దళాన్ని ఉంచడానికి ఇష్టపడడు అని గ్రంథాలు పండితులు చెబుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః.